హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. రామాపురం అనే చిన్న ఊరిలో భానుడు అనే ఒక జమీందారు ఉండేవాడు. అయితే ఆ జమీందారు దగ్గర పనిచేయడానికి చాలామంది పనివాళ్లు పనికోసం వచ్చేవారు. అయితే కొందరు ఆ జమీందారు వద్ద చాలా సులభంగా పనిలో చేరి పనిచేసుకునేవారు. కాని కొందరికి ఆ జమీందారు వద్ద పని దొరకక వెనుతిరిగేవారు. దాని వెనుక గల రహస్యం ఏమిటంటే, ఆ జమీందారు అయినటువంటి భానుడు వెళ్లిన ప్రతి పనివాడికి 3 చిక్కు ప్రశ్నలు వేసేవాడు. అయితే వేసే ఆ ప్రశ్నలు ఒక్కోసారి చాలా అతి సాధారణమైనవి అడిగేవాడు. మరోసారి చాలా కష్టమైన చిక్కు ప్రశ్నలు అడిగేవాడు. అందువల్లే చాలా కొద్ది మంది మాత్రమే ఆ జమీందారు దగ్గర పనికి చేరేవారు. అయితే ఒకరోజు ఒక చెవిటివాడు అయినటువంటి రామయ్య అనే వ్యక్తి జమీందారు వద్దకి పనికోసం వెళ్లాడు. అయితే అందరిని అడిగినట్టే ఆ రామయ్యని కూడా జమీందారు తాను అడగాల్సిన 3 ప్రశ్నలను అడగడం ప్రారంభించాడు. అందులో మొదటి ప్రశ్నగా, ఒకసారి పోయినా సులభంగా తిరిగి సంపాదించుకోగలది ఏమిటి అని జమీందారు అడగ్గా, రామయ్య వెంటనే డబ్బు అని సమాధానం ఇచ్చాడు. రెండో ప్రశ్నగా, ఒకసారి పోతే మళ్లీ దొరకనిది ఏది అని ప్రశ్న వేసేసరికి ఈసారి రామయ్య రాత్రి పగలు అని చెప్పాడు, అసలు ఏమాత్రం తడుముకోకుండా. ఇంకా చివరి ప్రశ్నగా, సాయం చేసినవాడికి సాయం పొందినవాడు ఎంతకాలం కృతజ్ఞుడిగా ఉండాలి అని ఆ జమీందారు అడిగేసరికి ఈసారి కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాంతం అని టక్కున సమాధానమిచ్చాడు. అలా 3 ప్రశ్నలకి చాలా సులభంగా సమాధానాలిచ్చిన రామయ్యని అభినందించి వెంటనే అతనిని తన వద్ద పనిచేయడానికి తీసుకున్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత రామయ్యకి చెవుడు ఉందని తెలుసుకున్నాడు. కాని తన మనసులో మాత్రం ఎక్కడో చిన్నపాటి సందేహం ఉండిపోయింది. అదేమిటంటే, వినికిడి లోపం ఉన్న రామయ్య అంత సులభంగా కరెక్టుగా తాను అడిగిన 3 ప్రశ్నలకి ఎలా సమాధానము ఇచ్చాడా అని. అలా కొన్ని రోజులు ఆలోచించి ఇంక లాభం లేదనుకుని ఆ జమీందారు ఒకరోజు సాయంకాలం రామయ్య దగ్గరికి వెళ్లి, రామయ్య, నీకు వినికిడి లోపం ఉంది కదా, మరి ఆ రోజు నేను అడిగిన 3 ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పావు అని గట్టిగా అరిచి రామయ్యకి వినపడేలా అడిగాడు. అప్పుడు ఆ రామయ్య, అయ్యా, ఆ రోజు మీరు అడిగిన 3 ప్రశ్నలు ఇంకా నేను చెప్పిన సమాధానాలు కూడా ఇంకా గుర్తుకు ఉన్నాయి అని వాటిని మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. మొదటి ప్రశ్నగా, మీరు నీకు ఏమి కావాలి అన్నారు. నేను డబ్బు అన్నాను. రెండవ ప్రశ్నగా, నువ్వు ఎప్పుడు పనిచేయగలవని అడిగారనుకుని పగలు రాత్రి అని సమాధానమిచ్చాను. ఇంకా చివరి ప్రశ్నగా, ఇక్కడ ఎంతకాలం పనిచేయగలవు అని అడిగారనుకుని బ్రతుకున్నంత వరకు అని చెప్పాను అనేసరికి అదంతా విన్న జమీందారు, ఓరి బడవా, నేను అడిగిన ప్రశ్నలు నువ్వు అనుకున్న వాటికి చాలా చక్కగా కుదిరాయిలే అంటూ చాలాసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని తాను అడిగిన ప్రశ్నలని రామయ్య కూడా చెప్పి ఇద్దరు మళ్లీ చాలాసేపు నవ్వుకుని తర్వాత ఆ జమీందారు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంటే దీనిని బట్టి ఒక్కోసారి మనలో లోపం ఉన్నా ఆ లోపమే మనకు కావాల్సింది దక్కేట్టు చేస్తుందనే విషయం ఈ కథ వల్ల మనకి అర్థం అవుతుంది. ఇది మిత్రులారా ఈ చిన్న కథ. ఈ కథ కూడా ఎప్పటిలానే మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించి మీరు ఈ కథలని చదివి ఆనందిస్తారని కోరుకుంటూ సెలవు.